జపాన్ వాస్తవంగా వాళ్ళ భాషలో మాట్లాడేవాళ్ళు లేకపోతే ఉద్యోగాలే ఇవ్వని దేశం. కానీ శరణార్థులుగా వచ్చినటువంటి చొరబాటుదారుల్ని గుర్తించి పాపం వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని తెచ్చుకోవడంతో ప్రారంభించి వాళ్ళ బంధువుని తెచ్చుకోవడం ప్రారంభించి అలా పెరిగిన జనాభాతో ఇప్పుడు జపాన్లో చివరికి అక్కడ షరియా చట్టాలు కావాలి, అక్కడ మత చట్టాలు కావాలంటూ అక్కడ బహిరంగ రోడ్డు వాళ్ళు చాలా క్రమశిక్షణగా ఉంటారు. తిండి కూడా ఒక్క రవ్వ కూడా పారేయకూడదన్నటువంటి సిద్ధాంతంతో ఉంటారు. అంతటి బాధ్యతాయుతమైనటువంటి సమాజంలో కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. అక్కడే షరియా చట్టం కావాలని అక్కడే నడి రోడ్డు మీద ప్రార్థనలు ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి నేపథ్యం, అక్కడ ఆడపిల్లల్ని పటాయించి మత మార్పిళ్లకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో జపాన్ పార్లమెంట్ తాజాగా కీలకమైన ఉత్తర్వులు అంటే పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం అంటే రాడికల్ యాక్టివిటీని, ఇస్లాంని అడ్డుపెట్టుకుని చేసే మత ఉన్మాద చర్యల్ని నిషేధించింది, హలాల్ని నిషేధించింది. మసీదులు, అజాం ఇవన్నిటి విషయాల్లో పెద్ద శబ్దాలు ఉండటానికి వీల్లేదని చెప్పింది. బుర్కా, హిజాబ్, మదర్సా ఇట్లాంటి వాటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. రిస్ట్రిక్షన్ ప్రారంభించింది.